దేవుని వాక్యం కొరకు ప్రయాసపడాలి. ప్రియమైన వాళ్ళారా, నీ కొడుకుని గొప్పవాడిగా చేయడానికి, నీ కూతుర్ని గొప్పదానిగా చేయడానికి ఈరోజు మీరు ప్రయాసపడుతున్నారు. చూడండి, పిల్లల్ని రోజు ఉదయాన్నే లేపి వాళ్ళకి స్నానాలు చేయించి, వాళ్ళకి బట్టలు వేసి, వాళ్ళకు భోజనం పెట్టి, స్కూటీలోనో బైక్లోనో కారులోనో తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి, మళ్ళా అవుట్ పిల్ల టైంలో మళ్ళా తల్లో తండ్రో పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకు చేతులతో ముద్ద అన్నం పెట్టి, మళ్ళా మధ్యాహ్నం పూట మళ్ళా వెళ్ళి భోజనం పెట్టి, మళ్ళా సాయంకాలం వెళ్ళి పిల్లల్ని ఇంటికి తెచ్చుకుని వాళ్ళ కాలుకున్న షూ తీసేసి వాళ్ళని కూర్చోబెట్టి ముద్ద అన్నం పెట్టి వాళ్ళ చేత అన్నాలో ఏబిసిడిలో అంకులో నేర్పిస్తున్నాం. ఎందుకంటే రేపు అన్న రోజున పిల్లలు నీకు ఉపయోగపడటానికి, రేపొద్దున దేశానికి ఉపయోగపడటానికి, రేపొద్దున సంఘానికి ఉపయోగపడటానికి, రేపన్న రోజున నిన్ను ఆదరించడానికి, బలపరచడానికి, నీకు తోడుగా ఉండడానికి నీ బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం. ఈ రోజున చదువు కొరకు ప్రయాసపడుతున్నాం, ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్నాం, చేతి పని కొరకు ప్రయాసపడుతున్నాం, అప్పు తీర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం, పిల్లలకు పెళ్లి చేయడానికి ప్రయాసపడుతున్నాం, స్థలం కొనడానికి ప్రయాసపడుతున్నాం, ఒక జాబ్ కొరకు ప్రయాసపడుతున్నాం, ట్రాన్స్ఫర్ కొరకు ప్రయాసపడుతున్నాం, ప్రమోషన్ కొరకు ప్రయాసపడుతున్నాం, గర్భఫలం కొరకు ప్రయాసపడుతున్నాం. ఇన్ని ప్రయాసాలు మనకున్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, సమయమందును అసమయమందును వాక్యము కొరకు ప్రయాసపడాలి. ఎందుకంటే జీవిత కాలము, శాశ్వత కాలము నీలో నాతో ఉండేది, బ్రతికి ఉన్నా సచ్చినా ఉండేది, యుగయుగాలు ఉండేది అంటే దేవుని వాక్యమే. ఆలోచించండి, దేవుని వాక్యమే మనతో ఉండేది.